బిడ్డ కోసం తల్లి చేసిన న్యాయ పోరాటం ఫలించింది. మీ అందరికీ తెలుసు, విశాఖకు చెందినటువంటి డాక్టర్ గాయత్రి 23 నెలల ట్విన్స్లో ఒక పాప అయినటువంటి తన పాపని తన నుంచి దూరం చేస్తారు. తనకు తన పాప కావాలి, నేను లేకుండా, నా సంరక్షణ లేకుండా ఆ పాప ఎలా ఉందో అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లతో వేడుకుంది. అటు పోలీసులు కానీ, న్యాయ వ్యవస్థను కానీ మీడియా ద్వారా అప్రోచ్ అయ్యి తను మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిని కదిలించింది. చాలా మంది మీరు కూడా మంచి సపోర్ట్ చేశారు. ఎందుకంటే కామెంట్స్లో ఖచ్చితంగా తల్లి బిడ్డని వేరు చేయటం అంత కరెక్ట్ కాదు, పెద్దవాళ్ళ మధ్య వివాదాల్లో పిల్లల్ని నలిపేయకూడదు అనేటటువంటి ఒక ఆవేదన మీరు కూడా వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టు ద్వారా తనకి న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇద్దరు చిన్నారులు తల్లి చెంతే ఉండటం అందరికీ చూసే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ రోజు ఒక బిడ్డ తన దగ్గర ఉన్నా కూడా మరొక బిడ్డ లేదు అనేటటువంటి బాధ, ఆవేదన గాయత్రిలో కనిపించింది. బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఓకే, ఆకలిస్తుందా? సో ఈ హ్యాపీనెస్ ఎలా అనిపిస్తుందా? సార్ మేడం, ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాం. నిన్నైతే అసలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము. అసలు తల్లి కూతుళ్ళు బాండింగ్ ఏంటా అన్నది మళ్ళీ ఇంకోసారి ప్రపంచం మొత్తం చూసారనమాట. ఆయన పెట్టిన ఎలిగేషన్స్ అసలు నేను కనీసం పాపల్ని దగ్గర తీసుకోలేదు, ఏమీ చేయలేదు అన్న అంతంతో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను కూడా మాట్లాడక్కర్లేదు, ఎవరు మాట్లాడక్కర్లేదు. దేర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు నాతో ఉన్న బాండింగ్ కానివ్వండి, ఇది కానివ్వండి, వాళ్ళు నేను చూసానా లేదా అనేది వాళ్ళే చెప్పేశారు. మా అమ్మాయి నన్ను చూసింది అని ఈవెన్ మాటల్లో కాకపోయినా యాక్షన్స్లో అయితే చెప్పేశారు. సో ఒక్కసారి పిల్లలు ఇద్దరిని చూస్తే అమ్మ ఆకలేస్తుంది అంటూ అది సైకిల్ చేసి చెప్తుంది. ఆ నోట్లో ఉన్న పీపాన్ని తీసి మరి. అంటే ఇంత చిన్న పిల్లలు తల్లి లేకుండా ఎలా ఉండగలరు? వాళ్ళకి ఏదైనా నీడ్ అయితే, వాళ్ళకి ఏదైనా అవసరం అయితే, ఆకలి వేసినా, ఏదైనా బాధ అయినా వాళ్ళు ఎవరికి చెప్పగలరు? తల్లికి తప్ప. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ మనం మాట్లాడిస్తున్నాం కానీ ఇద్దరు పిల్లలతో తను ఒక టాస్క్ ఫేస్ చేస్తుంది ఒక తల్లిగా. అయినా కూడా ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉండాలి, ఇద్దరు పిల్లలకి నా అవసరం ఉందని తను ఎంత ఫైట్ చేసింది. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా పిల్లలిద్దరు మాత్రం మీ అండర్లోనే ఉండాలి. యాజ్ ఏ పేరెంట్ గా అతనికి రైట్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన మీ దగ్గరికే వచ్చి పిల్లల్ని చూడాలని చెప్పారా? ఏం చెప్పారు? యాక్చువల్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అయితే వీళ్ళిద్దరు అయితే విడదీయకూడదు. దట్టు ఇంత చిన్న టెండర్ ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మదర్తోనే ఉండాలి, అమ్మాయిలు కాబట్టి. సో ఆయన కావాలంటే విజిటింగ్ అవర్స్ చూసుకుని విజిటింగ్గా తను వచ్చి పిల్లల దగ్గర ఎంత టైం అన్నా స్పెండ్ చేసి ఆ విజిటింగ్ అవర్స్లో వెళ్ళేలాగా వాళ్ళు నోటీస్ అయితే పాస్ చేశారు. నెల రోజులు అయిందా? నెల రోజులు అయింది మ్యామ్. అసలు ఆ నెల రోజులు అసలు ఎటు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఇమోషనల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, చాలా డిస్టర్బ్ అయ్యాం మేమైతే. అండ్ అది ఓన్లీ ఒక్కదాని వల్ల అయితే అది ఎవరు రీచ్ అవ్వలేదు. ఓన్లీ మన POW లక్ష్మక్క గారు కానివ్వండి, వాళ్ళ టీమ్ మెంబర్స్ కానివ్వండి, మీ మీడియా కానివ్వండి, అండ్ అడ్వకేట్ గిరిధర్ కానివ్వండి, అక్కడ గంగాభవాని మేడం హైకోర్టులో కానివ్వండి, ఎంతమందిని అప్రోచ్ అవ్వాలో అంతమందిని కూడా అప్రోచ్ అయ్యారు. ఎక్కడ హోప్ లాస్ కాకుండా ఒక పెయిన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది మిమ్మల్ని చూస్తే. సో ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎంతమంది అంటే మీకు సపోర్ట్ దొరికింది అండ్ మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి మీరు చేయగలిగారు. కానీ చాలా మంది చేయలేకపోయినటువంటి పరిస్థితి. న్యాయం కావాలి అని అప్రోచ్ అయినా ఎక్కడ తిరగాలో తెలియదు. ఇట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా దట్స్ 200% ట్రూ మేడం, మీరు ఏవైతే చెప్పారో. నాకైతే ఏ ట్రాక్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్న గైడెన్స్ అయితే నాకు లక్ష్మక్క గాని కానివ్వండి, POW టీమ్ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళందరూ నాకు ఇచ్చారు కాబట్టి నాకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా ఇంత షార్ట్ టైంలో హైకోర్టు నుండి నా బేబీని నాకు ఆర్డర్స్ ఇప్పిస్తాం, దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ మేడం. సో అది ఇప్పించి నా బేబీని ఇప్పుడు మీరే చూస్తున్నారు, నా ఎగురు ఉంటాం. ఓకే, వితిన్ 30 డేస్లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈవెన్ మీడియా కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ కూడా నాకు లేకపోతే కూడా అయ్యేది కాదు. బికాస్ పొలిటికల్గా కానివ్వండి, వీళ్ళకి ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళందరికి కానివ్వండి, డిపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీడియా అనేది నా ప్లాట్ఫామ్ అయ్యింది. సో మీడియా కానివ్వండి, ఎవ్రీబడి హెల్ప్డ్ ఏ లాట్. అండ్ నార్మల్గా అయితే నాకు ఇలా వెళ్ళాలి, ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ కానివ్వండి, లేకపోతే ఇలా వెళ్తే బెటర్, నీకు లా ప్రకారంగా వస్తుంది అన్న విషయం కనుక నాకు తెలియకపోయి ఉంటే ఇంకా నేను స్టిల్ ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఇలాగా నేను ఫైండ్ అవుట్ చేయడానికి నా టైం అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంత హ్యాపీగా మీ ముందు అయితే నేను ఉండేదాన్ని కాదు.
ఇది ఫుల్ డబుల్ హ్యాపీ. కానీ పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరు ప్రేమ కూడా అవసరం. ఈ విషయంలో ఏమైనా ఇద్దరికిద్దరు రియలైజ్ అవుతున్నారా, ఒకటి అవ్వాలి అనుకుంటారా ఏంటి అసలు? అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన దానికైతే ఇప్పుడైతే నాకు ప్రెసెంట్ అయితే అనిపించట్లేదు. సో మేబీ ఫర్దర్గా ఏదైనా అనిపిస్తుందా ఏమో అని నేను ఆ విషయం పైన ఆలోచించాను. మెయిన్ నా ఫోకస్ అంతా ఇద్దరు పిల్లలు కలిసి వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇది కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి, దానిపైనే నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫర్దర్గా ఈ మీ ఇద్దరి కేసు మాత్రం మీ హస్బెండ్తో ఉన్న డిస్ప్యూట్స్ అనేవి నడుస్తాయి. బట్ మీ ఫైట్ ఇంతవరకు పాప వరకు కొనసాగింది కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది. సో ఫైనలీ ఇది డాక్టర్ గాయత్రి చెంతకి ఇద్దరు కవల పిల్లలు ఒకే చోట ఉండటం చూసే వాళ్ళకే చాలా ముచ్చటగా అనిపిస్తోంది. బట్ ఆ పెయిన్ మాత్రం చాలా వర్ణనాతీతం. తల్లి బిడ్డను వేరు చేయడం అనేది అది ఎంత బాధాకరమైన విషయం అంటే, అందులోనూ నెలల పిల్లలు, వీళ్ళకేమీ పెద్దగా తెలియదు కూడా. సో ఎక్కడ ఉండాలి అన్న కూడా వీళ్ళు ఎవరో అనుకుంటారు. అమ్మ నాన్న ముందు వీళ్ళిద్దరే కదా బాగా వాళ్ళని హత్తుకొని ప్రేమగా సాకాల్సింది. అలాంటి పరిస్థితిలో ఇద్దరు ట్విన్స్లో ఒక పాపని తీసుకెళ్ళిపోవడంతో విలవిలలాడిపోయింది ఆ తల్లి. బట్ ఇప్పుడు హైకోర్టు తీర్పుతో తన న్యాయం ఫలించింది. నేను చాలామందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉండగలుగుతున్నాను అంటూ తన హ్యాపీనెస్ని వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ గాయత్రి.